చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ప్రమోషన్స్‌కి సంబంధించినటువంటి హెడ్ ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కేసులన్నీ ఎత్తివేయడానికి కారణం ఏంటి అంటే, ఆయన సీఎం కావడం, ఆయన చేతిలోనే అధికారం ఉండడం, ఆ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల రివ్యూ అధికారం ఈయన చేతిలోనే ఉండటం వల్ల ఏసీబీ కేసులను విత్‌డ్రా చేసుకుంటున్నారు. కాబట్టి ఆయన బెయిల్‌నే రద్దు చేయాలంటూ హైకోర్టులో శ్రవణ్ కుమార్ గారు వాదిస్తున్నారు. కానీ కేసు నిలబడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇలాగే రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసిందప్పుడు. బెయిల్ రద్దు చేయాలని, లేకపోతే బాధ్యత నేను. ఆయనకి సంబంధించినటువంటిది సీఎంగా పనికిరాడని కూడా అప్పుడు కేసులేశారు. ఎందుకని? అప్పుడున్న ఐఏఎస్‌లు ఎవరైతే అంతకుముందు జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న ఐఏఎస్‌లు శ్రీలక్ష్మి కావచ్చు అట్లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద అథారిటీ జగనే అవుతాడు. అట్లాంటప్పుడు ఎట్లా కుదురుతది అన్నటువంటిది అప్పుడు వేశారు పిటిషన్స్. రఘురామకృష్ణరాజు ఎవరు పేరే గుర్తులేదు గానీ నాకు పిటిషన్ వేసిందైతే గుర్తుంది. కానీ కోర్టు తోసిపుచ్చింది. జగన్నేమి సీఎంగాను దించలేదు. లేదా ఆయన బెయిలు రద్దు చేయలేదు. ఇప్పుడు ఇది కూడా జరగదు. ఇది చంద్రబాబు గారి కోసమే జరుగుతుందనేది అమాయకత్వం. ఓసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పతూ కూడుతున్నాడు కాబట్టి అతను నేరస్తుడని టీడీపీ వాళ్ళు భావిస్తారు. మరి 55 రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పు చేశాడని చెప్పి వైసీపీ వాళ్ళు భావిస్తారు. కానీ జగన్ తప్పు చేయలేదని వైసీపీ వాళ్ళు భావిస్తారు. చంద్రబాబు తప్పు చేయలేదని తెలుగుదేశం వాళ్ళు భావిస్తారు. ఇద్దరూ తప్పులు చేశారు కానీ మాకెందుకు వచ్చిందయ్యా, మా వరకు మంచి జరగనియండి అని కోరుకుంటున్నారు జనం. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ చర్చలకే తావిస్తున్నాయి న్యాయస్థానాలలో వేస్తున్న పిటిషన్లు, వ్యవహారాలు.